పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో డీఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ వెంకట్రావు, ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ మోహన్ వారి సిబ్బందితో గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో రికార్డ్స్ లేని బండ్లు, ఆటోలు 3, బైకులు 36, పలుకులు 8, ర్యాడ్లు 8, కర్రలు 2, గొడ్డలు 1 ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం అని సిఐ వెంకట్రావు చెప్పారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దుర్వ్యసనాలకు పాల్పడకుండా యువత సరి అయిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జానపాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో గౌరవనీయమైనటువంటి ఎస్పీ గారి ఆదేశాల మేరకు గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇటీవల కాలంలో కొంచెం మందుబాబులు అరెస్టులు చేయటం, తర్వాత గ్రూప్ తగాదాలు పట్టడం, గొడవలు జరగటం, కొట్లాట్లు కూడా జరిగినాయి. దానికి ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశాము. దాంట్లో భాగంగానే వాటిలన్నింటినీ నివారించడానికి ప్రజలకు కొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. దీనిలో సుమారుగా 36 మోటార్ సైకిల్స్, సరైన డాక్యుమెంట్స్ లేని వాటిని 36 మోటార్ సైకిల్స్, 3 ఆటోలను కూడా సీజ్ చేశాము. అలాగే ప్రమాదకరమైన ఆయుధాలైనటువంటి గొడ్డళ్ళు, కత్తులు కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. రాడ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ బైకులు కూడా సరైన ధృవపత్రాలు ఉంటే మళ్ళీ చెక్ చేసి ఉన్న సరైనటువంటి పత్రాలు ఉన్న వారికి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. లేని వాటిని ఎఫ్ఐఆర్ కట్టి సీజ్ చేసి వాటిని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశాము. భవిష్యత్తు బాగుండాలంటే మనం దుర్వ్యసనాలైనటువంటి ఈ మద్యపానం, గంజాయి సేవించడం, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా కొట్లాట్లకి గురైతే పోలీసు కేసులు అయితే వాటి వల్ల జరిగే నష్టాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి ఎస్సీ కాలనీలో చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు ఈ మద్యపానం సేవించి ఈ కేసులకి బలైపోయి పోలీస్ కేసులు, కోర్టులు తిరగటం వల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తర్వాత వచ్చే యువత కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు కోల్పోతారని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.